వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ హలో వ్యూవర్స్, మీకు చూపించడానికి మంచి స్పాట్కి అయితే వచ్చాను. బ్యాక్ సైడ్ చూడండి, ముంబై మహారాష్ట్రకి ఐకానిక్ ప్లేస్ అనమాట. ముంబై తాజ్ హోటల్ ప్లస్ గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. ఈ టూర్ అయింది. ఈ టూర్ గురించి నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో మీరు ఇంకా చూడొచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. సో స్పెషల్గా ఇది వన్ ఆఫ్ ది హాట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ముంబై సిటీ అరేబియా సముద్రం పక్కనే ఉందన్నమాట. సో వన్ ఆఫ్ ది రిచెస్ట్ సిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు మన ఇండియాలోనే. సో మహారాష్ట్ర వన్ ఆఫ్ ది, ఇది మహారాష్ట్ర స్టేట్ అనేది రిచెస్ట్ స్టేట్ అంటారు. ఆ రిచెస్ట్ స్టేట్లోనే ఈ ముంబై సిటీ అనేది రిచెస్ట్ సిటీ అని చెప్పుకోవచ్చు. సో మన భారతదేశంలో ఉన్నటువంటి రిచెస్ట్ పీపుల్స్ కానీ మిలియనియర్స్ అందరూ ఎక్కువగా ఉండేటువంటి బిజినెస్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ముంబై సిటీ. సో ఇది మెరీనా డ్రైవ్ అంటారు. మెరీనా డ్రైవ్ స్కై లైన్ అనమాట. ఈ ముంబైలో ఉన్న ది హాట్ స్పాట్ అనమాట. ఇక్కడ ఈవినింగ్ వాకింగ్ కానీ ప్లస్ చాలామంది విజిట్ చేస్తారు ఈ లొకేషన్ని. మనం బిజినెస్ మ్యాన్ అనే మూవీలో కూడా చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి తాజ్ హోటల్. సో మనకి తాజ్ హోటల్ తెలిసిందే కదా. సో వాళ్ళు తాజ్ హోటల్కి మరొకటి పెద్ద పేరైతే ఉంది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని పక్కనే తాజ్ హోటల్ పక్కనే గేట్వే ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అని కూడా అంటారు అన్నమాట దీన్ని, తాజ్ హోటల్ని. మనం దీంట్లో ఈ ముంబై ప్లేస్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను సో తాజ్ హోటల్లో అక్కడ మేము స్పెండ్ చేద్దామని చాలా ట్రై చేసాం. బట్ అట్ దట్ మూమెంట్ అక్కడ కొన్ని మోడిఫికేషన్స్ అనేవి, కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో అందుకని మేము వెళ్ళిపోయాం. బట్ ది వ్యూ మటుకి చాలా బాగుంది. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అనమాట ముంబైలో. ఈ సీ అనేది అరేబియా మహాసముద్రం. సో ఈ తాజ్ హోటల్ దగ్గర కానీ ఈ ప్రిమిసెస్లో కానీ ఈ లొకేషన్స్లో పార్కింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయితే అనుకున్నాను. మేము వెహికల్ తీసుకువెళ్ళాము. బట్ మా వెహికల్ పార్క్ చేయడానికి అయితే చాలా అక్కడ సరౌండింగ్ అయితే చాలాసేపు ట్రై చేసాం. బట్ ఎస్పెషల్లీ ఒక ప్లేస్ అయితే మేము పార్క్ చేసాం. పార్కింగ్కి పర్ అవర్ పెద్ద వెహికల్కి కార్లకి వీటికి 300 to 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో వెదర్ కండిషన్ అయితే చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన టయానికి రెయిన్ అనేది స్టాప్ అయింది అనమాట. అప్పటి వరకు బాగా పడింది, తర్వాత ఆగింది. సో తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ చూసాము. ఇండియన్ బల్ స్కై బ్లూ టవర్స్ చూసాము. లోయర్ ప్యారల్ స్కై లైన్ చూసాము. ఇలా చాలా అలాగే ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అనమాట. తాజ్ హోటల్కి పక్కనే ఉంటుంది. ముంబైలో వినాయక చవితి గణేష్ ఫెస్టివల్ అనేది చాలా బాగా చేస్తారు. వినాయక చవితి ఫెస్టివల్ రోజు కన్నా కానీ ఇక్కడ గణేష్ విసర్జన్ ఎట్ ది జిర్జాన్ చౌపట్టి అనే లొకేషన్లో గణేష్ విసర్జన్ అనేది చేస్తారు. గణేష్ విసర్జన్ అంటే ఇక్కడ నార్త్లో వచ్చేప్పటికి ఇలా పిలుస్తారన్నమాట. మనకి గణేషుని ఉత్సవాలన్నమాట మనం చేస్తాము. సో ఇక్కడ కల్చర్కి, సౌత్ కల్చర్కి, నార్త్ కల్చర్కి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే ఇక్కడ చూడండి, పక్షులు, కాకులు, ఇవన్నీ బర్డ్స్ అయితే మనకి చాలా కోలాహలంగా చేసినాయి. మరి ఎందుకనో ఆ రోజు అయితే ఈ సీనరీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. తాజ్ హోటల్ దగ్గర చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. అవి అక్కడ సరౌండింగ్ ప్లే చేస్తున్నాయి. అవి ఎందుకు అలా రొటేట్ అవుతున్నాయి మాకైతే తెలియదు. నేచర్ వన్ ఆఫ్ ది ఏదైనా ఇవ్వచ్చు కదా, సైన్ అనుకోవచ్చు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది సైన్ టు రెయిన్ గురించి అనుకుంటాం మేబీ. సో అది అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాం మేము. వెళ్ళే మార్గంలో ఇలా బ్రిటిషర్స్ చాలా అదర్ కంట్రీస్ నుండి వచ్చారు. ఇక్కడ డబల్ డెక్ బస్సెస్ కూడా మనం చూడొచ్చు. టూరిస్ట్ హాట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి బనియన్ ట్రీస్ కానీ పెద్ద చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఫైనల్లీ మేమైతే వన్ ఆఫ్ ది స్పాట్ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాము. వచ్చిన కాసేపటికి అయితే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది. బట్ విజిటర్స్ అయితే ఎంత క్రౌడ్ ఉన్నారో అంత క్రౌడ్ ఉన్నారు. మల్టిపుల్ ప్లేసెస్ నుండి వచ్చారు. అదర్ కంట్రీస్ నుండి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన స్టేట్లో కూడా, మన కంట్రీ నుండి కూడా, మన కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్ నుండి, స్టేట్స్ నుండి వచ్చారు. ఆ పీపుల్ కూడా ఉన్నారు.
మనం ఈ సిటీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలంటే కనుక బిజినెస్ హాట్స్పాట్ అన్నా కదా, మన జియో అంబానీ మామ కానీ, ఓకేనా, అమితాబ్ బచ్చన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, బాలీవుడ్ యాక్టర్స్ కానీ అందరూ మోస్ట్లీ ఇక్కడే ఉంటారు. సో ఈ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే ఒక పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబై నగరంలో అపోలో బ్రదర్స్ ప్రాంతంలో సముద్రానికి ఒడ్డున ఉందన్నమాట. దీని ఎత్తు అప్రాక్సిమేట్లీ 85 మీటర్స్ అయితే ఉంది. దీని తెలుగులో ఒక స్మారక కట్టడం అని కూడా అంటారు. ఎందుకంటే సముద్రం ద్వారా వచ్చేటువంటి అతిథులు ఉంటారుగా, వేరే కంట్రీ నుండి వస్తారుగా మన ముంబైకి. సో వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ది వెల్కమ్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో బోట్ల ద్వారా ముంబైకి వచ్చేటువంటి వాళ్ళకి, ఒక సందర్శకులకి ముందుగా కనిపించేదే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ ఈ గేట్వే ఆఫ్ ఇండియా. ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఇదొక కన్స్ట్రక్షన్ స్టైల్ వచ్చేప్పటికి భారతీయులకి ప్లస్ యూరోపియన్ స్టైల్ ఈ రెండుకి కంబైన్డ్గా ఉన్నటువంటిది ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఒక నిర్మాణం అనేది ఉంటుంది. అప్పట్లో దీన్ని నిర్మాణానికి 21 లక్షల రూపాయలు అయితే ఖర్చు చేశారు. ఎప్పుడు 1911 సంవత్సరంలో. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ 5th ప్లస్ క్వీన్ మేరీలు భారతదేశానికి వచ్చారనమాట. వాళ్ళు వచ్చినటువంటి గుర్తుగా ఆ సంవత్సరంలో March 31 ఆ టైంలో ఈ నిర్మాణం అయితే ప్రారంభించారు. సో అప్పుడు ప్రారంభిస్తే 1924 అప్రాక్సిమేట్లీ ఒక 12 సంవత్సరాలు దీన్ని నిర్మించడానికైతే టైం తీసుకున్నారు. సో 1924 డిసెంబర్లో అయితే ఈ కట్టడం అయితే పూర్తి చేశారన్నమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడి నుండి వెనుదిరిగారో, అంటే మన భారతదేశాన్ని వదిలేసి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడి నుండే వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. సో అందుకని వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ అండ్ ఐకానిక్ బిల్డింగ్ అయితే ఇది గేట్వే ఆఫ్ ఇండియా అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ తాజ్ మహల్ ప్యాలెస్ దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇది ఒక 5 స్టార్ హోటల్ లాంటిది అనమాట. ఇది మహారాష్ట్రలోని ముంబైలో కొలబా ప్రాంతంలో ఉందన్నమాట. అంటే ఈ గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే ఇది తాజ్ హోటల్స్ ప్లస్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ యొక్క వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఈ హోటల్స్లో అరౌండ్ 1500 మంది పనిచేస్తున్నారు. 1500 మంది సిబ్బందిగా ఈ హోటల్లో పనిచేస్తున్నారు అనమాట. అంత పెద్ద హోటల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఫైనల్లీ తాజ్ హోటల్ ప్లస్ ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఈ లొకేషన్ని మేము పూర్తి చేసుకున్న తర్వాత రిమైనింగ్ సిటీ అవన్నీ చూస్తాకైతే బయలుదేరాం. సో వర్షం అయితే అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. బట్ మేమైనా కానీ ఎలాగోలా మూవ్ చేసాం ముందుకి మా జర్నీని. సో అదైపోయిన తర్వాత మీకు ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే కనుక ఇక్కడ ఈ ట్రాఫిక్ అండి, అసలు ముంబైలో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అసలు భయంకరమైన ట్రాఫిక్ అనమాట. డే టైంలో కానీ ఎస్పెషల్లీ ఎప్పుడైనా ఫెస్టివల్ అవర్స్లో కానీ ప్లస్ ఏదైనా కానీ సెలబ్రిటీస్ ఏమన్నా ఈవెంట్స్ అని కండక్ట్ చేస్తున్నప్పుడు కానీ అసలు ట్రాఫిక్ అయితే చెప్పుకోలేం. మినిమం 3-4 అవర్స్ అయితే మనం అలాగే ఉండిపోతాము. సో ఈ సిటీలో వెదర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్లస్ సీ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, రోడ్డు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు, రైలు ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఇక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. సో డబల్ డెక్కర్ బస్సెస్ చాలా బాగున్నాయి, మేము కూడా ఎక్కాము. బట్ అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు షూట్ చేయలేదు. సో ఇది ఈ ముంబై సిటీలో వీళ్ళ కల్చర్ కూడా చాలా బాగుంటుందండి. మేము ఇక్కడైతే కొన్ని ఫుడ్ కూడా చాలా టేస్ట్ చేసాం. ఫుడ్ చాలా అట్రాక్ట్గా అయితే చేసింది. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ అయితే ఉంది. అదేంటంటే మన పేపర్ బిస్కెట్స్ ఉంటాయి చూసారా, పేపర్ చాక్లెట్ కిట్ క్యాట్ బిస్కెట్స్ ఉంటాయి చూసారా, అలాంటిది అనమాట. సో దాంట్లో ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చారు. ఆ ఐస్ క్రీమ్ అయితే నిజంగా వండర్ఫుల్గా ఉంది. సో అదైపోయిన తర్వాత ఈ బీచ్ వ్యూ అనమాట. సో ఈ బీచ్ వ్యూలో మేము కూడా కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఈవినింగ్ 4 o'clock నుండి నైట్ 11-12 midnight 1-2 వరకు ఇక్కడైతే జనాలు తిరుగుతూనే ఉంటారు. ఎస్పెషల్లీ వీకెండ్స్లో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days అయితే మటుకి ఇక్కడ ఎంతమంది జనాలు ఉంటారంటే అంతమంది జనాలు ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హాట్స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమికులకు కానీ లేకపోతే కపుల్స్కి కానీ లేకపోతే న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళకి కానీ ఎవరైనా కానీ వచ్చి ఈ లొకేషన్లో అయితే ఈజీగా అడిక్ట్ అయిపోతారు. ఎంత బాగుంటుందన్నమాట సీనరీ. ఒక పక్కన బీచ్, అరేబియా సముద్రం ప్లస్ వింగ్స్
ప్లస్ ఈ ఫుట్పాత్ ఇంకా బాగుంటుందని మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ ఫుడ్స్ కూడా మనం ఇక్కడ టేస్ట్ అయితే చేయొచ్చు. సో ఎక్కడ చూసినా కానీ మంచి లొకేషన్స్, మంచి కపుల్ కానీ, టూరిస్టులు కానీ, అదర్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కానీ, సో అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడైతే ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే అరౌండ్ 2 hours 3 hours అయితే స్పెండ్ చేసాము. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ ఇది. సో క్లాక్ టవర్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మేము 1 hour మేము స్పెండ్ చేసాం. 1 day ఫుల్గా ముంబై టూర్ అయితే మేము చూసామండి. మా వెహికల్లో ట్రావెల్ చేసాం. బట్ ట్రాఫిక్ అనేది చాలా వరకు ఇదిగా ఉంది. సో ఇది ఒక హిస్టరీ అనమాట, పెద్ద ఒక గ్రంథాలయం, లైబ్రరీ అనమాట. అది ఒక ఐకానిక్ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ ముంబైలో సిటీలో. సో మన దేశంలోనే ఉన్నటువంటి మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఇక్కడైతే చాలా వరకు మేము కవర్ చేసాం. అంత బాగుంది. బట్ ఈ కంటిన్యూ రెయిన్ఫాల్ జరగడం వల్ల కొన్నిసార్లు మేము కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అయిపోయామని చెప్పుకోవచ్చు. వెదర్ అండ్ వెహికల్స్, ఇక్కడైతే మనం వెహికల్స్ చూడొచ్చండి. ఎస్పెషల్లీ BMW కార్సు, మెర్సిడీస్ బెంజ్ కార్సు, ఫెరారీ, ల్యాంబోర్గినీ కార్సు అండ్ బెట్లీ కార్సు అండ్ డిఫరెంట్ లగ్జరియస్ కార్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఏ స్టేట్లో కానీ లేవు మన ఇండియాలో. సో ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నటువంటి నేను వెహికల్స్ని అయితే చూశాను. సో నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను కార్స్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుతున్నాను. సో ఇదేంటంటే ఒక బ్రిడ్జ్ అయితే ఇక్కడ నిర్మించారు రీసెంట్గా మన మోడీజీ గారు అనమాట, బంద్రా వర్లీ సీ లైన్. సో ఇదేంటంటే బంద్రా వర్లీ సీ లింక్ అనేటువంటి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. సో అది 2 cities-ని, ఓల్డ్ ముంబైని, న్యూ ముంబైని రెండింటిని కలుపుతుందన్నమాట. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది, డే టైం కన్నా కానీ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. సో దానికి ఇంపార్టెన్స్ అండి. డే టైం, నైట్ టైం. సో మేము అలా ఓల్డ్ ముంబై మొత్తం కంప్లీట్ చేసాము. ఓల్డ్ ముంబై అయిపోయిన తర్వాత నవీ ముంబైకి అయితే వచ్చాము. సో నవీ ముంబైలో కూడా చాలా బాగుంది. ఈ సీనరీ చూడండి. ఆ రోజు రెయిన్ ఫాలింగ్ అప్పుడే షవరింగ్లా పడుతూ ఉందన్నమాట. సో చిరుజల్లులో పడుతూ ఉన్నాయి. ఎంత అట్రాక్టివ్గా ఉందంటే అంత అట్రాక్టివ్గా ఉంది. ఒకవైపు ఈ రెయిన్ఫాల్ ప్లస్ ఇంకోవైపు ఈ వెదర్ ప్లస్ ఆ పైన ఉన్నటువంటి క్లౌడ్స్ కానీ. సో నేను షూట్ చేస్తూనే ఉన్నాను, అంత బాగుంది. ఈ స్పాట్ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ గణేష్ విసర్జన్ ఉండేటువంటి స్పాట్ అయితే మనం చూసుకోవచ్చు. సో అదేంటంటే గిర్జాన్ చౌపట్టి లొకేషన్ అనమాట. అక్కడ ఏంటంటే ఈ సిటీలో ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాలన్నీ తీసుకొచ్చి అక్కడ సముద్రంలో నిమజ్జనం చేస్తారనమాట. గణేష్ నిమజ్జనం అనమాట మనం అనుకునేది. సో గణేష్ నిమజ్జనం రోజు అయితే మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో క్లౌడ్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఆ 3 days కానీ ఎంత బాగా జరుగుతుందో సేమ్ అంతే ఇక్కడ కూడా జరుగుతుంది. నేనైతే అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ స్పెండ్ చేసినటువంటి 2-3 days ఇన్ ముంబై. సో నేను ముంబైలో మీరు కంపల్సరీ చూడాల్సినటువంటి ప్లేసెస్ కూడా నేను చెప్తాను. వాటిల్లో ఉన్న ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనమాట. ఇది కూడా ఉంది. సో ఇప్పుడు మేము వెళ్ళేటువంటి లొకేషన్ కూడా 2 hours అట్టే అనమాట. నేను ఈ వీడియోలోనే మీకు అంబానీ హౌస్ కూడా నేను చూపిస్తాను. బట్ ఎగ్జాక్ట్లీ అయితే మీకు విజిబుల్ అవుతుంది, చూడండి. సో దీని తర్వాత మనం బాగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీచెస్ అనమాట. చౌపాటి మరియు జుహూ బీచ్ అని చెప్పేసి ఒక బీచ్ ఉంది. సో ఈ 2 beaches అయితే చాలా బాగుంటాయి. మనకి చెన్నైలో ఉన్నటువంటి మెరీనా బీచ్ ఎలా ఉంటుందో దానికన్నా ఇంకా బాగుంటుంది. నేను ట్రాఫిక్ అయితే చెప్పాను కదా, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందని. సో దీంట్లో మీరు అది కూడా చూస్తారు. సో అదైన తర్వాత ఇక్కడ ఒక గణేష్ ఆలయం అయితే ఉంది, సిద్ధి వినాయక ఆలయం. మరియు ముంబైలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ ప్లేసెస్ అనమాట. ఏంటి అంటే సిద్ధి వినాయక ఆలయం ప్లస్ ముంబాదేవి ఆలయం అనమాట. ఈ ముంబాదేవి అమ్మవారు ఏంటంటే ఆ సిటీలో ఉన్నటువంటి ప్రజలకి, పూర్వమైనటువంటి ప్రజలకి ఆ ఒక ఆరాధ్య దేవత అనమాట. ఆవిడ పేరు మీదే ఈవిడికి ముంబై ఈ నగరానికి పేరు అనేది వచ్చింది. ముంబాదేవి ఆలయం అని అంటారు అనమాట, చాలా ఫేమస్. సో అది అయిపోయిన తర్వాత హాజీ అలీ అనేటువంటి మసీద్ కూడా ఉంది. మీరు నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము. ఇంకొన్ని చూస్తున్నారు కదా, ఇదే అంబానీ వాళ్ళ ఇల్లు అనమాట, ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు. ఇది షూట్ చేయటానికైతే
చాలా టైం పట్టింది, కానీ ఫైనల్గా అయితే షూట్ చేసాం. ఇది టెంపుల్కి వెళ్ళేటువంటి రోజు అన్నమాట, హజీ అలీకి వెళ్ళే దారిలో జియో స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో ముంబైలో మన అంబానీ మామగారి ఇల్లు అనమాట ఇది. చాలా బాగుంది. సిటీ కోర్ ప్లేస్లో అయితే కట్టాడు. మోస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ లొకేషన్లోనే హెలీప్యాడ్ కూడా ఉందన్నమాట. హెలీప్యాడ్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. బట్ అన్ఫార్చునేట్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము అక్కడికైతే వెళ్ళైపోయాం. అదైన తర్వాత మేము హజీ అలీ మసీదు చూస్తాకైతే వచ్చామండి. ఇదే అనమాట హజీ అలీ మసీదు. ఇక్కడ ఏంటంటే ఈ మసీదుకు ఉన్న స్పెషల్ ఏంటంటే అటు ఇటు సముద్రం ఉంటుంది, మధ్యలో వే ఉంటుంది అనమాట. ఆ వే ద్వారా మేము నడుచుకుంటూ ఆ మసీద్కి అయితే వెళ్తాం. ఇంకో చూస్తున్నారు కదా, రైట్ సైడ్లోనేమో సముద్రం ఉంటుంది. అసలు కుండబోత వర్షం మేము వెళ్ళిన రోజు అయితే, అంత భయంకరమైన వర్షం. లెఫ్ట్ సైడ్ సముద్రం ఉంటుంది, రైట్ సైడ్ సముద్రం ఉంటుంది. ఇది మసీద్ అనమాట. చాలామంది ఈ ముంబై ప్రాంతంలోనే కాదు అనేక ప్రాంతాల నుండి వచ్చి ఈ హజీ అలీ మసీద్ని దర్గాని వచ్చి దర్శించుకుంటారు. సో ఇక్కడ దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. సో నేను దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అనమాట మెయిన్ కోర్ వాళ్ళ దేవుడు అనమాట, దేవుడు స్పాట్. దీని బ్యాక్ సైడు ఈ లొకేషన్ అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి ఈ రాళ్ళు రప్పలు ఇలాంటివన్నీ చూస్తున్నారు, ఫొటోస్ అయితే దిగుతున్నారు. గుడ్ స్పాట్ అండి. ఎంతమంది దాంట్లో దిగి చేస్తున్నారంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే చెప్పలేము, అంత బాగా ఉంది. ఇది ఓల్డ్ ముంబై సిటీ లొకేషన్. ఈ హజీ అలీ దర్గా గురించి నేను మీకు చెప్తున్నా కదా, ఇదేంటంటే హిస్టరీ ఏంటంటే ఇది ఒక మైలురాయి ప్లస్ సముద్రం మధ్యలో తేలియాడుతూ అన్ని మతాల ప్రజలకు వచ్చి ఈ దర్గాని సందర్శిస్తారన్నమాట. ఈ మసీద్ ఏంటంటే 19వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు 15వ శతాబ్దంలో సూఫీ సన్యాసి పీర్ హజీ అలీ షా బుఖారీ యొక్క సమాధి మరియు మృతదేహాలను కలిగి ఉన్నటువంటి దర్గా లాంటిది అనమాట. దాని స్థానం అనేది, దీని నిర్మాణ సౌందర్యం కానీ ఇది మతపరమైనటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి ఒక మసీదు. సో దానిని మేము బయటకు వచ్చేసాం. ఇది వన్ ఆఫ్ ది మేము పిక్ చేసినటువంటి అన్ని ఫొటోస్ అనమాట. ఈ ముంబై టూర్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలతో కానీ వాళ్ళు చేసినటువంటి అల్లరి కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను వండర్ఫుల్ పిక్స్ అయితే ఇక్కడైతే కలెక్ట్ చేశాను. ముంబైలో మనం ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. నెహ్రూ ప్లానిటోరియం కూడా ఉంది. అది ఒక ఐకానిక్ బిల్డింగ్లా ఉంటుందన్నమాట ముంబైలోనే. అది వన్ ఆఫ్ ది హాట్స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఇది మా సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో వాడు చాలా బాగా అల్లరి చేశాడు, వాడు నాతోనే ఉన్నాడు. ఇంకా చాలా మల్టిపుల్ లొకేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు వాస్తు సంగ్రామం ఉంటుంది, ప్లస్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ మహా టెర్మినల్ అని కూడా అంటారనమాట. సో అది కూడా చూడొచ్చు. రైల్వే స్టేషన్ ఒక ఐకానిక్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవచ్చు, ప్లస్ సీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ అన్ని లొకేషన్ని కలిపి ఉన్నది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బిజినెస్ హాట్ స్పాట్ అండ్ కోర్ పాయింట్ అయ్యిందనమాట మన యొక్క భారతదేశంలో. సో లెక్సాస్, ఆడి, BMW అన్ని కార్స్ అయితే చూసాం. సో హీఈస్ మై బ్రదర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముంబై టూర్. థ్యాంక్స్ ఎ లాట్. బాయ్.